హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ బావ మరదళ్ళు 5వ భాగాన్ని వినేద్దాం. కాలేజ్ ఫస్ట్ డే అందరూ కాలేజీలో ఎంటర్ అవుతారు. ఇంజనీరింగ్ కాలేజ్, అది ఫ్రెషర్స్ క్లాస్. వెతుక్కుంటూ ఉంటే సీనియర్స్ ఫ్రెషర్స్ని ర్యాగింగ్ చేసే పనిలో ఉంటారు. అప్పుడే బైక్పై అరవింద్ అర్చనలు కాలేజ్ గేట్ దగ్గరకు వచ్చి అర్చనని దిగమంటాడు. అచ్చు, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, లోపలికి వెళ్ళకో, బైక్ పార్క్ చేసి వస్తాను అంటూ వెళ్తాడు అరవింద్. సరే అంటుంది అర్చన. నిలబడి దూరంగా చూస్తుంది కాలేజీ లోపలికి. అప్పుడే కొంతమంది గుమిగూడడం చూసి ఏమవుతుంది అన్న ఆసక్తితో అటువైపే వెళ్తుంది. అరవింద్ చెప్పింది మర్చిపోయి వెళ్తుండగా కొంతమంది మాటలు వింటుంది. పాపం ఆ అమ్మాయి ఆ గ్యాంగ్ కంట్లో పడింది. తనతో ఏం చేయిస్తారో ఏంటో అని అనుకుంటూ ఉంటే అర్చన అటువైపే వెళ్తుంది. అక్కడ కొంతమంది ఆ అమ్మాయి పేరు అడుగుతూ అందులో ఒకరికి ప్రపోజ్ చేయమంటారు. ఆ అమ్మాయి, నేను చేయలేను, ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ ఏడుస్తుంది. అందులో ఒకడు ముందుకొచ్చి ప్రపోజ్ చేయకపోతే ముద్దు పెట్టాల్సి వస్తుంది అని వార్న్ చేస్తారు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అందులో ఒకడు ఆ అమ్మాయి ముందుకి కదులుతూ ఉంటాడు. ఒక్కసారిగా అతని చెంప పగులుతుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కోపంతో అతని బ్యాచ్ కొట్టిన వైపే చూస్తున్నారు. ఎదురుగా అర్చన నిలబడి ఉంటుంది. అసలే రౌడీ రాణి అని పేరు, యాటిట్యూడ్తో ఇది చాలా, ఇంకొకటి కూడా కావాలా అంటుంది. హే, ఎవరివే నువ్వు? ఎంత ధైర్యం ఉంటే మావాన్నే కొడతావు? చూస్తుంటే జూనియర్లా ఉన్నావు, సీనియర్నే కొడతావా అంటూ ఒకడు ముందుకు రాబోతుంటే ఆగు అంటూ వాయిస్ వినపడుతుంది. దెబ్బతిన్నవాడు ముందుకొస్తాడు. అర్చన వైపు కోపంగా చూస్తూ, నన్నే కొడతావా? ఈ కాలేజీలో ప్రతి ఒక్కడికి నేనేంటో తెలుసు, అలాంటిది నా మీద చేసుకున్నావు, నీకు పనిష్మెంట్ తప్పదు అంటూ అర్చన ముందుకొచ్చి, ఎంతమంది ముందు నన్ను కొట్టావో అదే అందరూ చూస్తుండగా నాకు ముద్దు పెట్టాలి అంటూ వార్నింగ్ ఇస్తాడు. అర్చన చేతులు కట్టుకుని ఒక యాటిట్యూడ్తో అతన్ని చూస్తూ, పెట్టకపోతే అంటుంది. చూస్తున్న అందరూ షాక్గా చూస్తారు. అర్చన యాటిట్యూడ్ చూసి, ఏంటే యాటిట్యూడ్ చూపిస్తున్నావా అంటూ కోపంగా, పెట్టకపోతే ఇక్కడ ఉన్న మేమందరం నీకు పెట్టాల్సి వస్తుంది నీ పెదవులపై అంటాడు. అంతే, యాటిట్యూడ్తో కళ్ళల్లో కొంచెం కూడా భయం లేకుండా, పెట్టుకోవచ్చు అంటుంది అర్చన. అందరూ షాక్లో చూస్తారు. అరవింద్ బైక్ పార్క్ చేసి వస్తుండగా తన ఫ్రెండ్తో మాట్లాడుతూ వస్తూ అర్చన కనపడకపోయేసరికి చుట్టూ చూస్తాడు. లోపలికి వెళ్ళి ఉంటుంది అనుకుని వెళ్తాడు తన ఫ్రెండ్స్తో కలిసి. కొంతమంది ర్యాగింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరవింద్ తన ఫ్రెండ్ కంగారుగా వెళ్తాడు. అర్చన అలానే నిలబడి, నన్ను ముద్దు పెట్టుకోవచ్చు కానీ అంటుంది. కానీ అని చూస్తారు. ఒక చిన్న మూవీ చూపిస్తాను, అది చూసిన తర్వాత పెట్టుకోవచ్చు అంటుంది. గ్యాంగ్ మొత్తం ఒకరి వైపు ఒకరు చూసుకుని నవ్వుతూ, ఏంటి ముద్దు ఎలా పెట్టచ్చు అని చూపిస్తావా అంటూ నవ్వుతారు. ముందు చూడండి, తినబోతూ రుచెందుకు, చూసిన తర్వాత మీ ఇష్టం, నేను మిమ్మల్ని ఆపను అంటూ తన మొబైల్లో ఉన్న వీడియో చూపిస్తుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. గొంతులో తడి ఆరిపోతుంది. ర్యాగింగ్ మొదలైనప్పటి నుండి అర్చనకి వార్నింగ్ ఇచ్చి తన ముందుకు వచ్చినప్పటి వరకు మొత్తం వీడియో ఉంటుంది. అది అర్చన రికార్డ్ చేసింది కనుక కేవలం వారి మాటలు, బిహేవియర్ మాత్రమే ఉంటుంది. చెంప దెబ్బ తిన్నవాడు, ఏంటే వీడియో చూపించి భయపెడదామనుకుంటున్నావా? నేనెవరో తెలుసా? స్టేట్ మినిస్టర్ కొడుకుని అంటాడు. సో వాట్ అని పొగరుగా సమాధానం చెప్తుంది. నువ్వు మినిస్టర్ కొడుకువైనా, ఈ కాలేజీ నీదైనా ర్యాగింగ్, టీజింగ్ లాంటివి చేస్తే నువ్వు ఎవరు, నీ బాబు ఎవరు అనేది మీలాంటి వారికి ఎలాంటి సమాధానం చెప్పాలి అనేది సొసైటీ చూసుకుంటుంది. నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఒకే ఒక 3 టచ్ అంతే. ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ లాంటి ఎన్నో నెట్వర్కింగ్ వెబ్సైట్లో ఈ వీడియో వెళ్తే బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడి బ్యాక్గ్రౌండ్ చిరిగిపోతుందో లేదో తెలిసిపోతుంది అంటూ టచ్ చేయబోతూ ఉంటాయి. వెంటనే, వద్దు వద్దు సిస్టర్, వద్దు, అలా చెయ్యొద్దు, వాడికి బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ మాకు లేదు, మా ఇంట్లో తెలిస్తే మాకు ప్రాబ్లం అవుతుంది అంటారు. రే, ఏంట్రా దానికి భయపడుతున్నారు అంటాడు. భయపడకండి, రేపు మీ ఇంట్లో తెలుస్తుంది, తెలిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. అదే మీ చుట్టుపక్కల అబ్బాయిలు ఇది చూసి మీలానే మీ సిస్టర్ని హెరేజ్ చేసినా భయపడకండి. ఏంటి అంటున్నావు అంటూ దెబ్బతిన్నవాడు రాబోతూ ఉంటే, చూడండి, ఇతని ఇంట్లో ఆడవాళ్ళు లేనట్టున్నారు, అందుకే ఇతను ఇలా అడ్డగోలుగా డబ్బు మదం పెరిగి ఇలా తయారయ్యాడు. మీ ఇంట్లో లేడీస్ ఉంటే, ముఖ్యంగా ఆడపిల్లలుంటే ఎదుటి వారిలో వారిని చూడండి, మీలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మీకే తెలుస్తుంది ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలి, ఎలాంటి వారితో స్నేహం చేయాలని. తప్పు చేసిన వారిలా తలదించుకొని, సారీ సిస్టర్, ఇంకెప్పుడు ఇలా జరగదు అంటారు. ఆ వీడియో బయటికి వెళ్తే మాకేం జరిగినా లేకపోయినా మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో పడుతుంది అంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాడిని రిక్వెస్ట్ చేస్తారు. అతను అర్చన వైపు పక్కతో చూసి,
నిన్ను మర్చిపోను అంటూ అవమానంతో వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడే అటుగా వస్తున్న అరవింద్ కంగారు పడుతూ అర్జు అంటూ పిలుస్తాడు. అర్జు ఏమైంది అన్నాడు అరవింద్. అరవింద్ని చూసి సీనియర్స్ అందరూ ఒక్కడుగు వెనక్కి వేసి అర్చన వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఏం లేదు బావా, ఏదో ర్యాగింగ్ చేస్తుంటేను అంది. ఎవరు నిన్ను ర్యాగింగ్ చేస్తుంది అని సీనియర్స్ వైపే చూస్తాడు అరవింద్. అర్చన అరవింద్ని బావా అని పిలవడం విని అరవింద్ ఏమంటాడో అనే టెన్షన్తో భయపడుతూ అర్చన వైపే చూస్తారు. అర్చన వారి చూపులను అర్థం చేసుకుని ఏం లేదు బావా, ఏదో చిన్న ర్యాగింగ్, అది కూడా నన్ను కాదులే, అదిగో తనని అని చెప్పి ఆ అమ్మాయిని చూపిస్తుంది. ఆ మాటతో సీనియర్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అరవింద్ సీనియర్స్ వైపే కోపంగా చూసి అర్చన నా మరదలు, ఎవరైనా తనని ర్యాగింగ్ చేయాలని చూస్తే నాకు ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది అన్నాడు. అబ్బా బావా, వాళ్ళు నన్ను ర్యాగింగ్ చేయలేదు, అయినా నన్నే కాదు నాకు తెలిసి జీవితంలో ఎవరిని ర్యాగింగ్ చేయరు, యూ డోంట్ వరీ అంటుంది. అరవింద్ అర్చన వైపు ఆశ్చర్యంగా చూసి సీనియర్స్ వైపు కోపంగా చూసి ఇక వెళ్ళండి అన్నట్టు లుక్ ఇస్తాడు. సీనియర్స్ అందరూ థ్యాంక్స్ సిస్టర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. దూరం నుంచి దెబ్బతిన్నవాడు అర్చన వైపు అరవింద్ వైపు పగతో చూస్తూ ఉంటాడు. అరవింద్ సీనియర్స్ థ్యాంక్స్ చెప్పిన విధానాన్ని చూసి అర్చన కోపంగా చూస్తూ ఉంటాడు. ఏం చేసావే వాళ్ళని, వాళ్ళ బిహేవియర్ తేడాగా ఉంది, మళ్ళీ ఏదైనా గొడవ పెట్టుకున్నావా అన్నాడు. అమ్మో, ఇలా అయితే బావ కనిపెట్టేస్తాడు, ఎలా అయినా డైవర్ట్ చేయాలి అనుకుంటుంది. ఏంటి నువ్వు కాలేజీకి తీసుకొచ్చి నీ ఫ్రెండ్ని పక్కన పెట్టుకుని నాకు ఇంట్రడ్యూస్ చేయకుండా ఏంటి నాకు పరిచయం చేయవా అంటూ అతని వైపే చూస్తూ ఉంటుంది. అర్చన వైపు కోపంగా చూస్తాడు అరవింద్. టాపిక్ డైవర్ట్ చేయాలని చూడకర్చు అంటాడు. ఇంతలో ఒక అమ్మాయి అర్చన పక్కకొచ్చి హే హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. నోనో ఏం పర్వాలేదు, దీనికి ఎందుకు థ్యాంక్స్, ఏదో నాకు చేతనైన చిన్న హెల్ప్, కాలేజీలో ఒకరికొకరు చేసుకోకపోతే ఎలా అంది. వెంటనే ఆ అమ్మాయి చేయి ముందుకిచ్చి నా పేరు సంధ్య, నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ న్యూ జాయినింగ్ అంటుంది. హో హాయ్ అని అంటూ నవ్వుతూ నేను కూడా సివిల్ ఇంజనీరింగ్ న్యూ జాయినింగ్, నా పేరు అర్చన అంటుంది. ఇంకా తను నా బావ, ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, పేరు అరవింద్. హో అందుకేనా సీనియర్ సార్కి అంత భయపడ్డారు, థ్యాంక్ యూ సార్. అర్చన మీరు నాకు చాలా హెల్ప్ చేశారు అంటుంది సంధ్య. నో సంధ్య, ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు, అయినా నేను వచ్చేలోపే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, ఇంకేంటి అని అర్చన వైపు కోపంగా ఒక లుక్ ఇస్తాడు అరవింద్. సంధ్య ఇద్దరిని గమనించి లేదు సార్, అర్చన ఎంత మేనేజ్ చేసినా మీరు వచ్చాకే ప్రాబ్లం సాల్వ్ అయింది, ఎంతైనా మీరు వాళ్ళకి సీనియర్ కదా అంటుంది. లేదు సంధ్య, ఇందులో సీనియర్స్ జూనియర్స్ అనేది కాదు, ర్యాగింగ్ చేయడం అనేది క్రైమ్, నాకు పూర్తిగా ఏం జరిగిందో తెలియదు కానీ నేను వచ్చేసరికే ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ నేను నీకు ఒకటి చెప్తాను, తప్పు చేసిన వాడికన్నా ఆ తప్పుని భరించేవాడు, తప్పు జరుగుతుంటే నిశ్శబ్దంగా చూస్తూ నిలబడేవాడిది కూడా తప్పే, వీలైతే దానిని మార్చుకో. అమ్మాయిలు ఏడుస్తూ కూర్చుంటే ఇలాంటి వాళ్ళకి అమ్మాయిల్ని ఏడిపించడమే పని, అదే అమ్మాయి తిరగబడితే అమ్మాయిల్ని తిరిగి కన్నెత్తి చూసే ధైర్యం ఎవరూ చేయరు. అమ్మాయిలు ఆదిశక్తి స్వరూపమని మా అమ్మ నేర్పించింది. ఆదిశక్తి బిడ్డగా, చెల్లిగా, ప్రేమగా, భార్యగా, ఇంకో బిడ్డకి తల్లి ఎప్పుడూ స్ట్రాంగే. అదే శక్తి ఇలాంటి రాక్షసులకి అపరకాలి కూడా అయింది. మరెందుకు ఆదిశక్తి స్వరూపమైన మీరు ఇలాంటి వాళ్ళకి భయపడి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు అంటూ అరవింద్ చెప్పిన మాటల్ని వింటూ ఉన్న అర్చన సంధ్యాలు నీటితో నిండిన కళ్ళతో చూస్తూ ఉంటారు. నిజంగా అందరూ మీలానే ఆలోచిస్తే ఈ లోకంలో అమ్మాయిల పట్ల అన్యాయం జరగదు సార్ అంది సంధ్య. మేం స్ట్రాంగ్గానే, కానీ అమ్మాయిలమనే భయాన్ని చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు మాలో ఒక భయాన్ని కలిగించారు. అందరి తల్లిదండ్రులు మీరు ఆడపిల్లలు మాత్రమే కాదు, ఆదిశక్తి స్వరూపం, అలాంటి ధైర్యంతో ప్రపంచంలో బ్రతకాలి అని మాకు నేర్పికై మాలో ఈ భయం కలిగింది. ఇక నుండి నేను ఇలాంటి వాళ్ళని చూసి భయపడను అంటూ కళ్ళు తెరుచుకొని అర్చన వైపు చూసి ఇప్పుడు అర్థమైంది నీలో ఈ ధైర్యం ఎలా వచ్చిందో అంటూ చిన్నగా నవ్వుతుంది. అర్చన కూడా నవ్వి అవును, నా గురువు మా బావయ్య అంటుంది. అరవింద్ అర్చన వైపు ఇంకా కోపంగా చూస్తాడు. అర్చన చూసి ఎందుకలా కోపంగా చూస్తున్నావు, నువ్వే కదా చెప్పావు అమ్మాయిలు ఎలా ఉండాలో, నేను అలానే ఉన్నాను, ఇంకేంటి అంది. నేను చెప్పింది అమ్మాయిలకి, నీలాంటి రౌడీలకి కాదు అన్నాడు. అంటూ నోరు తెరిచి నన్ను మళ్ళీ రౌడీ అంటావా అని అంటూ ఉంటే మరి నాకు తెలియదు అనుకుంటున్నావా, అక్కడ ర్యాగింగ్ అంటే తమరు మాటలతో చెప్పారో చేతులతో చెప్పుంటారో, నీకు ముందే చెప్పాను అనేలోపే ఇంతలో అరవింద్ ఫ్రెండ్ అరవింద్తో రే బావా ఇంకా ఆపనరా మీ గొడవ, వచ్చినప్పటి నుండి మీ ఇద్దరు లుక్కులు చూడలేకపోతున్నాం, కొంచెం మా వైపు కూడా చూసి మాకు కూడా పరిచయం చేసి తరించండి అన్న మాటతో
హాయ్ అన్నయ్య అంటూ చెయ్యి ముందుకిచ్చి, నా పేరు అర్చన, అరవింద్ బావా వన్ అండ్ ఓన్లీ మరదల్ని అని నవ్వుతూ తను తాను పరిచయం చేసుకుంటుంది అర్చన. అన్నయ్యానా అంటూ అరవింద్ ఫ్రెండ్ ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. హా అవును, ఏ అనకూడదా అంది. అలా అని కాదు, తను నీకు తెలుసా అన్నాడు అరవింద్. లేదు, ఇప్పుడే చూడ్డం. ఇంకా అన్నయ్య అని ఎందుకన్నానంటే తను నిన్ను బావ అన్నాడుగా, సో నువ్వు తనకి బావైతే తను నాకు అన్నయ్యే కదా అంటుంది నవ్వుతూ. వెంటనే అరవింద్ ఫ్రెండ్ అర్చనని చూసి నవ్వుతూ, హాయ్ సిస్టర్, నా పేరు అర్జున్. అరవింద్ నేను లాస్ట్ 2 ఇయర్స్గా ఫ్రెండ్స్ ఇక్కడే, అండ్ మేము అనిలోపే మీరు బావ బెస్ట్ ఫ్రెండ్ అంది. అరవింద్ అర్జున్ నీకెలా తెలుసు అని ఒకేసారి అడుగుతారు. ఇక్కడ ఇంతమంది ఉండగా తను మాత్రమే నీతో ఇంత క్లోజ్గా ఉంటే ఆ మాత్రం తెలీదా ఏంటి బావా, నువ్వు కూడా అంటూ తల పట్టుకుంటుంది. నువ్వు గ్రేట్ సిస్టర్. అరే బావా, మా చెల్లి చాలా ఇంటెలిజెంట్ అంటాడు అరవింద్ వైపు చూసి అర్జున్. చాలే, దీన్ని నువ్వే పొగడాలి మరి. ఇంకా పరిచయాలు పొగడ్తల కార్యక్రమం జరిగితే మన క్లాస్కి వెళ్ళాలి కదా. అర్చన వైపే చూస్తూ సంధ్యతో, మీరు మీ క్లాస్కి వెళ్ళండి, ఎవరితోనూ గొడవలు వద్దు అని చెప్పి అరవింద్ అర్జునులు వాళ్ళ క్లాస్కి వెళ్ళిపోతారు. మీ బావ నీ మీద చాలా కోపంగా ఉన్నట్టున్నాడే అంది సంధ్య. అది మా ఇద్దరికి ఎప్పుడు ఉండేదేలే, మా బావ మూడు ఎలా మార్చాలో నాకు బాగా తెలుసు అంటూ ఇద్దరు తమ క్లాస్కి వెళ్తారు. అర్చన సంధ్య క్లాస్కి వెళ్ళి కూర్చుని ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ త్వరగా ఫ్రెండ్స్ అవుతారు. క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ అర్చనని గుర్తుపట్టి అర్చనతో పరిచయాలు పెంచుకుంటారు. కొంతమంది అబ్బాయిలు అర్చనని గమనిస్తారు. అర్చనతో మాట్లాడుతూ నువ్వు చాలా డేరింగ్ పర్సన్ అని కొంతమంది, ఎలా ఇంత ధైర్యం అని కొంతమంది, మరికొందరు ఈ కాలేజ్ సీనియర్స్కి మరదలు కదా తన్ని చూసుకుని ఆ ధైర్యం అంటూ కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటే అర్చన నవ్వుకుంటుంది. అదేంటి అలా నవ్వుతున్నావు, నీ డేరింగ్ నీ బావ అకౌంట్లో వేస్తుంటే అంది సంధ్య. అకౌంట్ అంటూ ఏం లేదు, వాళ్ళు చెప్పింది నిజమే కదా, నా ధైర్యం నా బావ. కాకపోతే ఈ కాలేజీలో మా బావ చదువుతున్నాడనే కాదు, నేను ఎక్కడున్నా తనే నా ధైర్యం అంది. మీ బావంటే చాలా ఇష్టం అనుకుంటా అంది సంధ్య. అర్చన సిగ్గుపడుతూ అవును అన్నట్టు తల ఊపుతుంది. సంధ్య నవ్వుతూ అలా అయితే చాలామంది హార్ట్స్ ఫెయిల్ అయ్యేలా ఉన్నాయే. అర్చన ఆశ్చర్యంగా అదేంటే అంటుంది. అటు చూడు, అప్పుడే నీకెంతమంది ఫ్యాన్స్ అయిపోయారు అందుకే అంది. అయినా నీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేసే ధైర్యం ఎవరికి ఉండదులే, మెగా సీనియర్ మరదలివి కదా నువ్వు. అర్చన నవ్వుతుంది. కొంతసేపటికి లెక్చరర్స్ రాగానే అందరూ లేచి విష్ చేస్తారు. లెక్చరర్స్ ఒక్కొక్క స్టూడెంట్ నేమ్ అడిగి ఆ రోజంతా ఇంట్రడక్షన్ గడుస్తుంది. ఇంకొక వైపు అరవింద్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. అరవింద్ క్లాస్పై కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అర్జున్ గమనించి క్లాస్ అయిన వెంటనే, ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు, మా సిస్టర్ మీద కోపమా? అది కాదురా, అదేదో చేసింది, లేకపోతే చూసావా నేను రాగానే అందరూ సైలెంట్ అయ్యి ఎలా వెళ్ళిపోతూ దానికి థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు ఏమైందిరా, చెప్పింది థ్యాంక్సే కదా, దీనికి ఎందుకంత ఆలోచన అన్నాడు. నీకు తెలీదురా బాబు, అది పెద్ద ఫైర్ బ్రాండ్, కోపం దాని నెత్తి మీదే ఉంటుంది. అక్కడ ర్యాగింగ్ జరిగితే సైలెంట్గా ఉండదు, ఏ ప్రాబ్లం తెచ్చుకుంటుందో అన్న భయం అంతే అన్నాడు. అలా ఏం జరగదు కానీ నువ్వు టెన్షన్ పడకు అంటూ, నేను మాత్రం నీ మీద కోపంగా ఉన్నాను అంటాడు అర్జున్. ఏరా నేనేం చేశాను? ఏం చేశావా, నాకు సిస్టర్ ఉందని నాకు పరిచయం చేశావా, ఇంటికి చాలాసార్లు వచ్చాను కానీ నాకు తెలియలేదే అన్నాడు. నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ అయ్యండి, నాకు మా చెల్లి గురించి చెప్పలేదు అంటూ అడుగుతాడు గొడవ పడుతున్నట్టు అర్జున్. అరవింద్ నవ్వుతూ ఏదో అనబోతుండగా ఇంతలో మరొక లెక్చరర్ రావడంతో మాట్లాడుకోవడం ఆపి క్లాస్ అయిన తర్వాత మళ్ళీ, చెప్పరా ఎందుకు ఆ నవ్వు అన్నాడు. అదేం లేదురా, చెప్పే అవకాశం కానీ ఆ టాపిక్ కానీ మన ముందుకు రాలేదు కదా అందుకు. అవునా, సరే అయితే ఏంటి విషయం ఇప్పుడు చెప్పు. విషయమా, ఏ విషయం గురించిరా అంటాడు అర్థం కానట్టు అరవింద్. నా దగ్గర సీన్ చేయకు, నిన్ను 2 ఇయర్స్గా చూస్తున్నాను, ఎప్పుడూ ఏ అమ్మాయిని పట్టించుకునేవాడివే కాదు, అమ్మాయిలకి 2 ఫీట్ దూరం అయినా మెయింటైన్ చేసేవాడివి. ఏ అమ్మాయి అయినా ప్రపోజ్ చేస్తే నో చెప్పడమే కాకుండా ఒక పెద్ద క్లాస్ తీసుకునేవాడివి. ఇప్పటి వరకు నువ్వు ప్రియాతో తప్ప ఏ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయలేదు. ప్రియా కూడా నీతో నార్మల్గా మాట్లాడుతుంది కాబట్టి తనతో మాట్లాడతావు. అలా ఎందుకని ఇన్ని రోజులు ఒక చిన్న డౌట్ ఉండేది, అది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఏం కన్ఫర్మ్ అయింది అన్నాడు అరవింద్. మా సిస్టర్ గురించి నువ్వు తీసుకుంటున్న కేర్ చూసి నాకెందుకో సంథింగ్ ఈజ్ ఎల్స్ అనిపిస్తుంది. అరవింద్ కూల్గా అలాగే అనుకో అన్నాడు. వాట్ అంటూ నోరు తెరుస్తాడు షాక్గా అర్జున్. అరవింద్ తల పైకెత్తి అర్జున్ వైపు చూసి,
నోరు మూయ్, నోట్లో పందికొక్కులు దొరకలు అంటూ అర్జున్ నోరు మూస్తాడు అరవింద్. అర్జున్ ఆశ్చర్యంగా అంటే నిజమా అన్నాడు. అరవింద్ ఎందుకురా అంత ఆశ్చర్యం? గొడవ పడుతూ నీకు తెలియనట్టు మాట్లాడుకు. నాకు విషయం ఇప్పటి వరకు చెప్పలేదే అన్నాడు అర్జున్. చెప్పా కదరా మన మధ్య ఆ టాపిక్ రాలేదని. అబద్ధం చెప్పకు. నేను ఎన్నిసార్లు అడిగాను, ఎవరు ప్రపోజ్ చేసినా నువ్వు ఎందుకు చెప్తున్నావని. నువ్వు ఏమీ లేదు అనేవాడివి కదా. అబ్బా, అప్పుడు అది చెప్పే సందర్భం కాదనిపించిందిరా. ఇప్పుడు సందర్భం వచ్చింది చెప్తున్నాను అన్నాడు. అంటే మా చెల్లి కూడా నేను ఇష్టపడుతుందా? ఏమో తెలీదు. అంటే మా సిస్టర్తో నువ్వు ఇంకా చెప్పలేదా అన్నాడు అర్జున్. లేదురా, ఎప్పుడూ చెప్పలేదు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. ఎప్పుడూ సరదాగా మాట్లాడుకుంటాం, అల్లరి పెట్టించుకుంటాం. కానీ దానికి చెప్పాలన్న సందర్భం వచ్చినప్పుడు నన్ను ఎక్కడ ఆట పట్టించి అల్లరిగా నో చెప్తుందేమోన్న చిన్న భయం. నో ఎందుకు చెప్తుందిరా? తను నువ్వు కలిసే పెరిగారు కదా, తనేంటో నీకు తెలీదా? తెలుసురా, అయినా కూడా ఎందుకో చిన్న భయం అన్నాడు అరవింద్. అర్థమైంది, ఎంత చేసిన వారికి అంత అర్థం కానట్టు. అంటే అన్నాడు అరవింద్. ఏముంది, నువ్వు ఎంతమంది అమ్మాయిలకి నో చెప్పావు, ఇప్పుడు నీకు నీ మరదలే నో చెప్తుందో అన్న భయం అంటాడు నవ్వుతూ. రే, నిన్ను చంపేస్తాను అంటూ అర్జున్ వైపు కోపంగా చూస్తాడు అరవింద్. సారీ అంటూ నవ్వుతూ. ఎందుకురా అలా ఆలోచించడం, చెప్పి చూస్తే తెలుస్తుంది కదా అన్నాడు అర్జున్. లేదురా, అది ఖచ్చితంగా నాతో ఆడుకుంటుంది. దాని సంగతి నీకు తెలియదు. ఎందుకురా అంత భయం? మా చెల్లిని చూస్తుంటే ఎంత క్యూట్గా ఉంది, నీకెందుకు ఆ భయం? ఏం చేసింది ఏంటి అన్నాడు అర్జున్. క్యూటా? పైకి అలానే ఉంటుంది, రాక్షసి, రౌడీ రాణి. దాని అల్లరి భరించలేక దాన్ని హాస్టల్ కూడా వేశారు. అయినా దాని రౌడీ పనులు ఆపలేదు. అంటే అర్చన హాస్టల్లో చదివిందా అన్నాడు అర్జున్. అవును, లాస్ట్ 2 years హాస్టల్లోనే చదివింది. అందుకే నీకు అర్చన ఎప్పుడు కనపడలేదు. కానీ హాస్టల్ ఎందుకురా? స్టడీస్లో ఏమైనా? లేదురా, అది ప్రతి క్లాస్ టాప్ వస్తుంది. మరి హాస్టల్ ఎందుకు వేశారు? చెప్పాను కదరా దాని అల్లరికని. అసలు ఏం జరిగిందో చెప్పు. క్లాస్ లెక్చరర్ రానందువలన అరవింద్ అర్చన గురించి చెప్పడం మొదలు పెడతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.